తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే పేరు మారుమోగుతోంది. అది ఉదయనిధి స్టాలిన్. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన సనాతన ధర్మం గురించి వేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. బీజేపీ సహా పలు హిందూ సంఘాలు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పష్టతనిచ్చారు. తమిళనాడు అసెంబ్లీ వేదికగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. హిందూ ధర్మాన్ని ఆయన కించపరిచారని, ఒక వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీశారని విమర్శకులు మండిపడ్డారు. తనపై వస్తున్న ఆరోపణలను ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. తన మాటలను కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తన ఉద్దేశం సనాతన ధర్మాన్ని లేదా హిందువులను తక్కువ చేయడం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను అగ్రవర్ణాలు, నిమ్న వర్గాలుగా విభజించే కుల వ్యవస్థకు వ్యతిరేకంగానే తాను మాట్లాడానని ఆయన తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలని, పుట్టుకతోనే మనుషుల మధ్య వివక్ష చూపడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కొత్తగా ఏమీ చెప్పలేదని, గతంలో జ్యోతిరావు పూలే, పెరియార్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయులు చెప్పిన సిద్ధాంతాలనే తాను అసెంబ్లీలో ప్రస్తావించినట్లు ఆయన పేర్కొన్నారు. తనపై వస్తున్న విమర్శలకు ఉదయనిధి ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా నేను భయపడబోను. సనాతన ధర్మానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ ధర్మం పేరిట జరిగే అసమానతలు, అణచివేతను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం అని ఆయన ఉద్ఘాటించారు. ఉదయనిధి వ్యాఖ్యలు కేవలం సామాజిక చర్చకే పరిమితం కాలేదు, రాజకీయ రంగు కూడా పులుముకున్నాయి. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం పనిచేస్తుందని ఆ పార్టీ నేతలు సమర్థిస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం ఇది ఓటు బ్యాంక్ రాజకీయమని ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు ఉదయనిధి రాజీనామా చేయాలని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు భారత రాజకీయాల్లో సనాతన ధర్మం వర్సెస్ సామాజిక న్యాయం అనే చర్చను మళ్లీ తెరపైకి తెచ్చాయి. ఆయన వివరణ ఇచ్చినప్పటికీ ఈ వివాదం అంత తొందరగా సద్దుమణిగేలా కనిపించడం లేదు. కులరహిత సమాజం కోసం తాను మాట్లాడుతున్నానని ఉదయనిధి చెప్తుంటే అది మత విశ్వాసాలపై దాడి అని ప్రత్యర్థులు వాదిస్తున్నారు. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.